మంత్రి జూపల్లి కృష్ణారావు పండుగ పూట పచ్చి అబద్దాలు చెప్పారని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి విమర్శించారు. మంత్రి నియోజకవర్గంలో ఆర్మీ జవాన్ హత్య జరిగితే మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలకు తెరలేపిందని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. కాంగ్రెస్ పార్టీ దాడులు మానుకోవాలని, బీఆర్ఎస్ సానుభూతి పరులు కార్యకర్తలే టార్గెట్ గా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగినటువంటి మల్లేశన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త యొక్క హత్య మరి రాజకీయ హత్య కాకపోతే స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్న నీవు కనీసం ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం పరిగెడుతున్నదని చెప్పినటువంటి మీరు ఈరోజు అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే యథేచ్ఛగా హత్యలు, అదేవిధంగా భూ కబ్జాలను కూడా మరి వాటికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా మరో ప్రెస్ మీట్ పెడతాం. కొల్లాపూర్ నియోజకవర్గంలో యథేచ్ఛగా జరుగుతున్నటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇప్పుడు కూడా నీ పాత్ర లేదు, నీకు ఇందులో సంబంధం లేదు, నువ్వు ఆ దోషులను కాపాడతలేవంటే నువ్వు కనీసం పోయి వాళ్ళని పరామర్శించి ఆ కుటుంబానికి న్యాయం చేసుంటే బాగుండేది. అది చేయక వాళ్ళకు అండగా ఉన్నటువంటి కేటీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శించడం నీ దిగజారు దివాలకోరు రాజకీయానికి నిదర్శనమని కూడా చెప్తా ఉన్నాం. శిష్యులు, మా ఫాలోవర్స్, అదేవిధంగా మా పార్టీ కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఈరోజు బయటకు వస్తే చంపేస్తామనే పద్ధతిలో హెచ్చరికలు చేస్తూ ఎక్కడైనా పండగ పూట కొత్త సంవత్సరం సందర్భంగా ఫ్లెక్సీలు కట్టినా కానీ వాళ్ళు చింపివేయడము, దాడులు చేయడము, భయభ్రాంతులకు గురి చేయడము, నేరుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ల ద్వారా హెచ్చరికలు చేయడం అంటే ఈరోజు వీళ్ళ దాహం ఒక హత్యతో తీరేటట్టుగా కనిపిస్తలేదు. మొత్తంగా హత్యా రాజకీయాలకు తెరలేపింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూనే గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు స్థానిక శాసనసభ్యులుగా ఉంటూ ఈ జిల్లాకు మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రిగా ఉంటూ వీటిపైన దృష్టి సారించాలి, వాటిని నియంత్రించాలనే మాట మాట్లాడినారు తప్ప అసభ్యకరంగా కానీ లేదంటే పూర్తిగా ఈ నెపాన్ని మీపైన నెట్టాలనే ఆలోచనతో కానీ ఎక్కడ మాట్లాడలేదు. ఎక్కడెక్కడో జరిగినటువంటి సంఘటనలకు బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్ గారికి సంబంధం ఉంది అనే విధంగా అనవసరమైనటువంటి ఆరోపణలు మీరు చేసింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేటువంటి మాట కాదు.